హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్. సో వన్స్ అగైన్ ముందుకైతే మంచి హౌస్ తీసుకొచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి ఇందులో మనకి చిన్న ట్రైలర్ లాగా చిన్న హౌస్ ముందు చెప్పేసాను. ఇందులో మనకి సపరేట్ పూజ గది ఉంది, సపరేట్ చిన్న స్టోర్ రూమ్ ఉంది. అండ్ మనకి ఇది చూస్తున్నది అయితే మీరు ఉన్నారు, ఇది వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ వేసుకున్న డైనింగ్ హాల్ లాగా అవుతుంది. మనకి ఇది ఒక హాల్, సో 2 bedrooms. మనకి హౌస్ చుట్టూరా సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హౌస్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, సో ఎవరైనా మీకు తెలిసిన కాంటాక్ట్స్ అంటే ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటే మీరు మనల్ని సజెస్ట్ చేయండి. మేము వాళ్ళకి మంచి హౌస్ అయితే ప్రొవైడ్ చేపిస్తాం. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సేల్ చేపిద్దాం అనుకుంటున్నా అంటే వీడియో చూస్తున్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు హౌస్ సేల్, ప్లాట్ ఇవన్నీ సేల్ చేపిద్దాం అనుకుంటే కూడా మీరు మనకి కాల్ చేయండి. అంటే మనం వీడియో తీసి వాళ్ళకి హౌస్ వాళ్ళు చేయడం మన చాలా ద్వారా మినిమం ఛార్జెస్తో వీడియో తీసి మనమైతే వాళ్ళ హౌస్ని సేల్ చేయడం జరుగుతుంది. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి హౌసెస్ ఇలానే వస్తుంటాయి అన్నమాట. అండ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్. సో వన్స్ అగైన్ మీకు ముందుకి మంచి ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీని మీ ముందు తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి అంటే వీడియోలో డీటెయిల్స్ చెప్పేసాను అనమాట. సో ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ కొలీగ్స్ ఎవరైనా కానీ హౌస్ తీసుకోవడానికి కానీ, ప్లాట్ తీసుకోవడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, లేదు సేల్ చేయడానికి కానీ ఉంటే మీరు మనం సజెస్ట్ చేయండి. మనం వెళ్ళి వీడియో తీసి మన కర్నూల్ హబ్ యూట్యూబ్ ఛానల్ మార్కెటింగ్ చేసి మనం సేల్ చేపిస్తాం. సో ఇప్పుడు మీకు మంచి హౌస్ని తీసుకొచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది ఇంటి ముందు మనకి వచ్చేసి ఎలివేషన్ అనమాట. మీరు చూడవచ్చు, మంచి ఎలివేషన్ అయితే ఉంది. అంటే ఈరోజు కెమెరా హ్యాండిల్ చేయడానికి ఎవరు అవైలబుల్ లేదు. సో మనమే సొంతంగా కెమెరా ప్లస్ ఎక్స్ప్లెనేషన్ మనమే ప్లాన్ చేసాం అనమాట. సో ఇది హౌస్ ముందర మనకి బోరు అండ్ అది వచ్చేసి సంప్ అనమాట. మనకి మీరు చూడవచ్చు 4 side సెట్ బ్యాక్స్ అయితే మనకి వదిలారు. మీరు చూడండి, అక్కడ మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ట్యాప్స్ అవన్నీ మీరు చూడవచ్చు. సో వెంటిలేషన్ కోసం ఇంత మంచి ఈ గ్యాప్ అయితే సరిపోతుందని నేనైతే అనుకుంటాను. అంటే మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. సో మీరు చూడవచ్చు, ఇక్కడ మనకి గ్రిల్స్ అండ్ గ్లాస్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మన స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ అయితే ఉంది. అండ్ సో మీరు చూడవచ్చు, మనకి డోర్ల దగ్గర మనకి సేఫ్టీ గ్రిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మంచి టేక్వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది వీళ్ళైతే. సో చూడొచ్చు, సో సింగిల్ డోర్ అనమాట. ఇలా మనకి హౌస్ నుంచి ఓపెన్ చేయొచ్చు. సింగిల్ డోర్ అయితే ప్రొవైడ్ చేయాలి. మీరు చూడవచ్చు, గ్లాస్ అవన్నీ ఎవ్రీథింగ్ మంచిగా ఉన్నాయి. మన హౌస్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు హౌస్లోకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ ఎంట్రీ అనమాట. మీరు చూడొచ్చు. సో ఇది హాలు, మనం ఏదైతే ఉన్నామో హాలు మనకి ఈస్ట్ ఫేస్ నుంచి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ వచ్చి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రిక్ వర్క్ అయితే నడుస్తుంది. స్విచ్లు అవి ఫిట్ చేయాలి. సో ప్రజెంట్ రీసెంట్గా అయితే పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మీరు చూడవచ్చు, హాల్ అనమాట. సో మంచి హాల్. మనకి టీవీ స్టాండ్ ప్రొవైడ్ చేయడానికి లేదా మనకి కబోర్డ్స్ వితౌట్ కబోర్డ్స్ సేల్ చేపిస్తారు. సో గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి కెమెరా మెయిన్ డోర్ దగ్గర అవుతుంది. ఇది మనకి హాల్ అనమాట. సో మీరు చూసినది హాలు, మంచి పిఓపి అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి అయితే మనకి యూజ్ అవుతుంది, డైనింగ్ ఏరియా లాగా. సో పైన మీరు చూస్తున్నారు కదా, అది ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి మొత్తానికి అక్కడ అయితే చాలా మంచి ప్లేస్ వదిలారు. ఈ సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, థింగ్స్ ఇలా పెట్టుకోవడానికి మంచి ఇదైతే ఉంది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు చూపిస్తాను ఓపెన్ కిచెన్. మీరు చూడొచ్చు, పైన ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి ఎంత స్పేస్ వదిలారు. ఇక్కడ కూడా మనకి పిఓపి అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ లో మనకి మంచిగా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి కిచెన్ కి మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇలా సింక్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకా వర్క్ అయితే నడుస్తూ ఉంది. సో ట్యాప్స్ అవి ఫిట్ చేయించి అయితే మనకి ఫినిష్ చేయిస్తారు. ఇక్కడ మనకి కబోర్డ్స్ ఇవ్వరు. సో కబోర్డ్స్ కొన్న వాళ్ళు చేయించుకోవాలి, లేదంటే ఎక్స్ట్రా అయితే ఉంటుంది.
సో ఎందుకు కిచెన్లోకి వచ్చేసాం కానీ పూజ రూమ్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? సో పూజ రూమ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీకు చూపిస్తాను. సో ఇలా మనకి సపరేట్గా అయితే ఒక సపరేట్గా రూమ్ లాగా అయితే మనకి క్రియేట్ చేయడం జరిగింది పూజ గది. మీరు చూడొచ్చు మంచి వైట్ థీమ్తో వైట్ టైల్స్ వేసి యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చిన్న విండో కూడా పెట్టారు. సో లైట్ అక్కడ పెట్టుకోవడానికి కానీ స్విచ్చెస్కి మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా మంచిగా అయితే ప్లాన్ చేశారు వీళ్ళు సపరేట్ డోర్గా. అంటే చాలా మంది అనుకుంటారు అనమాట, అంటే సపరేట్గా ఉండాలి పూజ రూమ్ అని చెప్పి. మీరు చూడవచ్చు ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఒక చిన్న స్టోర్ రూమ్, ఏదైనా రైస్ ప్యాకెట్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోవడానికి ఇక చిన్న స్టోర్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు హాల్ అండ్ కిచెన్ డైనింగ్ హాల్ చూడడం జరిగింది. మనం ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక బెడ్రూమ్ అనమాట, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ మీరు చూడవచ్చు చాలా విశాలంగా అయితే ఉంది. సో మనకి సైజెస్ అని మీకు ఎండ్లో చెప్పేస్తాను. అండ్ బెడ్రూమ్ కూడా నాకు తెలిసి ఇది ఒకటి వచ్చేసి 2.5 feet అయితే ఉంటుంది. 1 2 3 5 10 10 11 12. సో మీరు చూడవచ్చు ఒక అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్లో ఇంకా సింక్ అది ఫిట్ చేయలేదు, కొన్న వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. మంచి వెంటిలేషన్ అయితే ఉంది. పిఓపి కూడా చాలా బాగుంది. సో పిఓపి కూడా గుడ్ లుకింగ్ పిఓపి, చిన్నగా హడావిడి లేకుండా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూడవచ్చు ఇటు సైడ్. సో వెంటిలేషన్ కోసం మీరు 2 windows అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు 2 windows చాలా బాగా అయితే వెంటిలేషన్ అయితే. మన సెట్ బ్యాక్స్ కూడా 4 sides ఉన్నాయి. అండ్ మనకి వీళ్ళు సెల్ఫ్స్ ఒకటే ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. సో సెల్ఫ్స్ ఒకటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కబోర్డ్స్ కొన్న వాళ్ళు వేయించుకోవాల్సి వస్తున్నాయి. సో ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం మనం. వచ్చేసి ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకైతే ఒక చిన్న కింగ్ సైజ్ పట్టిలా లేదు, క్వీన్ సైజ్ అయితే సెట్ అవుద్ది. ఇక్కడ మీరు సెల్ఫ్స్ చూడవచ్చు, చాలా బాగా అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇలా డోర్ సైడ్ అయితే ఇంకా మనకి డోర్ క్లోజ్ చేసి మనకి దీనికంతా సెల్ఫ్స్ అయితే ఒక స్లైడింగ్ కబోర్డ్స్ వేయించుకున్నామంటే ఇంకా చాలా బాగా దొరుకుంటుంది. సో పైన కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ప్లేస్. ఇక్కడ మనకు ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి మనకైతే చిన్నగా అయితే కనిపిస్తుంది రూమ్. అండ్ ఇది వచ్చేసి మనకి పిఓపి చాలా మంచి లుకింగ్ అయితే సింపుల్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఎక్స్ట్రా స్పేస్ చూడండి, మీరు ఇక్కడ ఏదైతే కబోర్డ్స్ వేయించుకున్నామో మంచిగా నీట్గా అంతా ఎక్స్ట్రా ఏమైనా థింగ్స్ ఉన్నాయంటే అక్కడ వెళ్ళిపోతాయండి, యూజ్ చేయండి. మనకి పిఓపి అంతా పెట్టడం జరిగింది. అండ్ మనకి ఇది ఒక స్టోరేజ్ లాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ చాలా మంచిగా అయితే ఉన్నాయి రూమ్స్. ఇది సో మీరు కంప్లీట్ వీడియో చూసారు కదా, నేను కంప్లీట్ వీడియో చూసారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 2.5 cents అనమాట, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి వెరీ నియర్ టు చెక్ పోస్ట్ ఉంటుంది. అంటే చెక్ పోస్ట్ నుంచి మనకి 100 feet రూట్ ఉంది కదా, 100 feet రూట్ ఉంది కదా చెక్ పోస్ట్ దినదేవరపాడు. 100 feet రోడ్డు పార్థసారథి అని ఉంటుంది అండ్ లేపాక్షి నగర్ అని ఉంటాయి. సో దానికంటే కొంచెం బ్యాక్ సైడ్ లేపాక్షి నగర్ బ్యాక్ సైడ్ వస్తుంది. సో లేపాక్షి నగర్ పార్థసారథి నగర్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి అంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్స్ అంత మట్టి రోడ్లు ఉన్నాయి కాబట్టి సో టైం పడుతుంది. అంటే మనకి ఏదైతే మీకు వీడియోలో చూపించారు స్టార్టింగ్లో, ఈ 5 houses బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక 50 feet రోడ్ అయితే 50 or 60 feet రోడ్ అయితే మళ్ళీ నంద్యాల చెక్ పోస్ట్ దినదేవరపాడికి ఒక రూట్ కనెక్షన్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ స్కంద వాళ్ళది ఉన్నతి అని ప్రాజెక్ట్ ఉంది కదా, దానికంటే ఇది ముందే వస్తుంది హౌస్. సో ఇది వచ్చేసి మనకి 30.5 into 37 సైజ్ అనమాట. అంటే మీకు సైజ్ వచ్చేసి మంచి సైజు 2.5 centsలో 30.5 into అంటే 30.50 into 37 సైజ్ అనమాట. అండ్ మనకి ఇది వచ్చేసి 2.5 centsలో అయితే ఇది ఉంటుంది. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మీకు తెలిసిందే ఇంకా, మీరు స్టార్టింగ్ చెప్పాను ఈస్ట్ ఫేస్ హౌస్. సో సైజ్ మనకి ఇలా ఉండడం కారణం చేత సో మంచి హాలు, మనకు ఒక డైనింగ్ ఏరియా అండ్ కిచెను అండ్ సపరేట్ పూజ గది అండ్ ఒక చిన్న స్టోర్ రూము, 2 bedrooms అయితే ప్రొవైడ్ చేయండి విత్ అటాచ్ వాష్రూమ్. అండ్ మనకి ఇంకోటి స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ అయితే ఉంది అండ్ బోర్ ఉంది, సంప్ ఉంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ మున్సిపల్ వాటర్ ముందు సైడ్కి ఉన్నాయి. సో ఇక్కడ కూడా కనెక్షన్ వచ్చేస్తే మున్సిపల్ వాటర్. సో త్వరలో, అంటే మనకి కన్ఫామ్గా టైం పడుతుందని చెప్పాలి కదా. సో ఆల్రెడీ ఉన్నారు చాలామంది స్టే చేస్తున్నారు ఇటు సైడ్, చుట్టుపక్కల స్టే అయితే చేయడం జరిగింది. సో మనకి హౌస్కి 4 sides సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయి. అంటే మనకి సరౌండెడ్ వాల్ అయితే ఉంటుంది హౌస్కి కంప్లీట్గా. సో వీళ్ళు మనకి వితౌట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రేట్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు 63 lakhs చెప్పడం జరుగుతుంది. 63 లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే అంతో ఇంతో ఫైనల్ చేయడం జరుగుతుంది. అండ్ మంచి సైజ్ అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ తీసుకొని పైన ఒక సపరేట్ 2 bedrooms కట్టుకున్న మంచి ప్లేస్ అంటే మీకు ఇది చౌకం బిట్స్ అంటాం కదా, అంటే స్క్వేర్గా ఉంటుంది చూడండి,
అలాంటి ప్లేస్ అనమాట. సో 30.5 into 37 సైజు. అండ్ మీరు చూడవచ్చు. సో ఇది హౌస్ డీటెయిల్స్ అనమాట. ఇంకా మీకు నేను అడిగాను ఆ బెడ్రూమ్ సైజెస్ అవన్నీ వాళ్ళు పంపంగానే మీకైతే వీడియో ఇప్పుడైతే అవైలబుల్ లేవని చెప్పిన వాళ్ళు మనకి పెట్టంగానే నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో బెడ్రూమ్ సైజెస్, కిచెన్, ఈ డైనింగ్ ఏరియా ఎంత ఉంది, ఆ ముందు ఉండే ప్లేస్ ఎంత ఉంది, సో ఇదంతా నేను మెన్షన్ చేస్తాను. సో దీనికి ముందు మనకి 30 feet రోడ్ అయితే ఉంటుంది. సో ఇది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాగా, అంటే ఇక్కడ కొన్ని హౌసెస్ మాత్రమే ఉంటాయి. హెవీ ట్రాన్స్పోర్టేషన్ అంటే హెవీ వెహికల్స్ అని తిరుగు ఇంటి ముందర సో మంచిగా ఉంటుంది. సో గేటెడ్ కమ్యూనిటీ లాగా అయితే ఇది డిజైన్ అయితే ఉంది మనకి. సో ఇది ఇలాంటి వీడియో. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఇంకో మాట. సో మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది అయితే వీడియోస్ వాచ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఒక చిన్న లైక్ అండ్ ఇంకోటి ఏంటి అంటే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అప్పుడప్పుడు మీకు బోర్ కొడుతుందంటే ఇది ఒక చిన్న వాట్సాప్ స్టేటస్. ఎందుకంటే ఎవరెవరు మీ కాంటాక్ట్ లిస్ట్లో 100-200 మంది ఉంటారు కదా, చెప్పలేం వాళ్ళు ఎవరెవరు ఇల్లు కొనడానికి చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు మనకి కాంటాక్ట్ అయితే మాకు కూడా కొంచెం ప్లస్ అవుతుంది అనమాట. సో షేర్ కూడా చేసుకుంటే అప్పుడప్పుడు వారంలో 1-2 వీడియోస్ షేర్ చేస్తే సో నాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియోస్ తీసుకున్నందుకు. అట్ ది సేమ్ టైం చెప్పలేం కదా, అందరూ మాట్లాడుతుండకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు ఎవరు హౌస్ కొంటున్నారు ఏమో అని చెప్పి. సో మీకు నచ్చిన హౌస్ వీడియో ఏదైతే ఉందో అది అలా షేర్ చేసేయండి. నాకు తెలిసి ఇది అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇది సెల్ఫ్స్తో అయితే ఉంది. కబోర్డ్ చేసుకుంటే మాత్రం హౌస్ చాలా బాగా అయితే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడొచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. 2.5 cms మంచిగా అయితే కట్టారు. ఏంటి అంటే చెప్పాను కదా, సో కొంచెం డిస్టెన్స్లో అయితే ఉంది. మనకి ఇలా 4 houses అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఈ సేమ్ స్ట్రక్చర్తో. సో అట్ ది సేమ్ టైం మీరు బ్రదర్, సిస్టర్ అలా బ్రదర్ ఇంకోరు అలా కొనాలనుకుంటే కూడా ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో చెప్తున్నాను కదా, దీని పక్కకి వెళ్ళి ఇంకో రూట్ అయితే వస్తుంది. సో అది టైం పడుతుంది. అది వచ్చినప్పుడు కూడా ఇది మంచి డిమాండ్ అయితే వస్తుంది ఏరియాకి. సో ఇది వాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మీకు మంచి హౌసెస్, మంచి ప్లాట్స్ అండ్ మంచి అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కూడా మీకు అయితే తీసుకొచ్చేస్తాను. సో కొన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది, అవి మీ ముందుకు వచ్చేస్తాయి. అండ్ అలాగే మీరు ఒకవేళ సేల్ చేయాలనుకుంటే హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ ఇంకేంటి సేల్ చేయాలనుకుంటే కూడా మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి. సో మినిమం ఛార్జెస్తో అయితే మనం వీడియో తీసి పెడతాం, ఎందుకంటే అది కొంచెం పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కావాలి కదా, అదనమాట. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.